How are you, sir? Okay. I'm all right. అసలు ఏం జరిగింది? శత్రువులు మన గార్డ్స్ ని దెబ్బ తీసి వాళ్ళ స్థానంలో మీ రూమ్ లోకి ప్రవేశించారు. మిమ్మల్ని చంపాలని ప్రయత్నించారు. నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఇక్కడున్న ఫైల్స్ అని నామరూపాలు లేకుండా తగలబెట్టేసేవారు. మై గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ 001. ఇన్నాళ్ళకి నా శ్రమ ఫలించింది. స్పెషల్ రీసెర్చ్ రిపోర్ట్ తయారైంది. రేపు ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ మినిస్టర్ గారికి స్వయంగా అందజేయాలి. తగిన ఏర్పాట్లు చేయండి. ఎస్, థ్యాంక్ యూ. ఏం చేయలేదు లక్ష్మి, లక్ష్మి కళ్ళపడు కాసేపు వస్తానండి. బాబు, నా భార్య నొప్పులతో బాధపడుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలి. కార్ స్టార్ట్ కావట్లేదు. రండి బాబు ప్లీజ్. మీకు దండం పెడతాను. రండి బాబు ప్లీజ్, మీకు కాలు పట్టుకుంటాను. సరే చూద్దాం పదరా. రండి బాబు రండి. కంగ్రాచులేషన్స్. రిపోర్ట్ ఇంత త్వరగా పూర్తి చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎవరు? మీ శ్రేయోభిలాషులు. మీకు ఢిల్లీ వెళ్లే శ్రమ తప్పించడానికి వచ్చాం. పూర్తిగా ఫైల్స్ మా చేతికి ఇవ్వండి. వెరీ గుడ్.
హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా జయ, వద్దమ్మా, నా దేహానికి గాయమైనా పర్వాలేదు తల్లి, ఈ దేశానికి గాయం కాకుండా కాపాడమ్మా. ఏమిటి అంకుల్ మీరు అనేది? అవునమ్మా, ఈ పెట్టెలో దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన పేపర్స్ ఉన్నాయమ్మా. వీటి కోసమే వాళ్ళు నా ఇంటిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నారు. ఇది వాళ్ళ చేతుల్లో పడకుండా కాపాడమ్మా. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పచెప్పమ్మా. నా బ్రతుకు ప్రయోజనం చేకూర్చు తల్లి. అంకుల్ మిమ్మల్ని ఇలా నా గురించి ఆలోచించకమ్మా. పోలీస్ స్టేషన్ అందజేయమ్మా. నా మాట విను, వెళ్ళమ్మా. సందేహించకమ్మా జయ, వెళ్ళమ్మా. ఊరుకో బాబు, ఊరుకో. ఎలా ఊరుకుంటాడు మమ్మీ? పాపం చెట్టంత చెల్లెలు చచ్చిపోతే. ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా కాల్చి చంపడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో వాళ్ళ చేతుల్ని నిర్దాక్షిణ్యంగా విరిచేయాలి. పారిపోతున్న ఆడపిల్లని వెంటాడి వేటాడి వేధించి చంపిన రాక్షసుల కాళ్ళు నరికేయాలి. అసలు ఇలాంటి దుర్మార్గపు విధవల్ని సజీవ దహనం చేస్తే గాని దేశం బాగుపడదు. బాబు నీ బాధ మాకు తెలుసు. చచ్చే ముసలాడు చావక ఆ ఫైల్ ఈ పిల్లకి ఎందుకు ఇవ్వాలి? తగుదునమ్మంటూ అమ్మ ఎందుకు తీసుకోవాలి? మృత్యువాల రాసి పెట్టినప్పుడు పాపం జయశ్రీ మాత్రం ఏం చేస్తుంది మమ్మీ? అది దేవుడు రాసిన మృత్యువు కాదమ్మా, దేశద్రోహులు చేసిన హత్య. పోలీసుల నుంచి కోర్టుల నుంచి వాళ్ళు తప్పించుకున్నా ఆ దేవుడి న్యాయస్థానం నుంచి మాత్రం ఎప్పటికీ వాళ్ళు తప్పించుకోలేరు. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో చెల్లో అల్లరి చేద్దాం, చెల్లో చెల్లో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేమో. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో. అంకట అంకట ఫటచ్చట. అదో ఎవరో మానవుడు పిలిచినట్లున్నదే. ఎందుకయ్యా పిలచినావు, ఏమిటయ్యా నీ బాధ తెలుపవా? ఎందుకా? ఇదిగో ఎందుకు? ఎంత ఆకాశంలో తిరిగితే మాత్రం కింద మనుషుల్ని చూసుకుని ఉండే కళ్యాణకెళ్ళి మర్యాదగా పాటాపి కింద ఎదిగిరా. నీవేనా నన్ను పిల్లచిన్నది? పాడింది చాలు, మర్యాదగా కిందకిరా. నారాయణ నారాయణ. ఎవరయ్యా నువ్వు? సినిమాల్లో నారదులాగా ఘంటసాల పాటలు పాడుతున్నావు. ఇప్పుడే స్వర్గలోకము నుండి ఆ మహానుభావుని యొక్క గాన కచేరీ విని వచ్చుచుంటిని. అది సరే, మరి దీని మాట ఏమిటి? అదా, బ్రహ్మలోకమునకు డిన్నరుకెళ్ళి మెండుగా కడుపు నిండుగా మెక్కి అక్కడ బీడా వేశాను. ఏది బాబా జరదా? అక్కడ బీడా వేశాను. అది చెప్పావు, తర్వాత చెప్ప. ఇక్కడ ఊశాను. ఉమ్మేసింది చాలక సిగ్గు లేకుండా పద్యాలు కూడా పాడతావా? నా టైం బాగుంది, ఇందులో పడలేదు. ఏమిటి నాయనా అది? మందు తీర్థం. ఏం నువ్వు కొడతావా? తీర్థం కొట్టడం ఏమిటి నాయనా, పుచ్చుకుంటారు గాని. సరే ఇదో పోసుకోనాయనా. ఆహా ఆహా ఎంత రుచిగా ఉన్నదయ్యా మందు తీర్థము. ఎందుకు బాగుండదు? 150 రూపాయలు. గొంతులో నా మండిందయ్యా ఏమి తీర్థము. ఎంత రుచిగా ఉన్నదయ్యా
మందు తీర్థము. ఇదేంద్రా బాధపడుకున్నాయన, దీనికి బదులుగా అమృత గుళికలిస్తాను. నారాయణ. మహేంద్ర ప్రొడక్షన్స్ మేడ్ ఇన్ స్వర్గం. ఇది ఎందుకు పనికి వస్తుంది స్వామి? ఇందులో ఒక గుళిక వేసుకుంటే ఎదటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలిసిపోతుంది నాయన. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తాను నాయన. స్వామి, ఒక్క సందేహం, మీ తంబురా మరీ ఇంత చిన్నదిగా ఉన్నదేడు స్వామి? వాయించగా వాయించగా పెద్దదవుతుంది నాయన. నారాయణ. వంకట వంకట ఫటచ్చట రాత్ర వేస్తా.